నేను వదిలేసిన దాన్ని నువ్వు ఆశపడ్డావు. వారు ఆశపడ్డారు. నేను అనవసరం అని వెళ్ళిపోయాను. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి సొల్లు కబుర్లు చాలా విన్నాను. వెళ్ళవే. వసంత, రుక్మిణి, తనొచ్చింది అందుకు కాదు అంటోందిగా. అసలు విషయం ఏంటో తనని చెప్పనివచ్చుగా. నన్ను చెప్పమన్నా ఇప్పుడు నేను చెప్పనులేండి. భయపడేవాళ్ళని భయపెట్టేదాన్ని కాదు. బతుకంటే నాకు భయం లేదు. కథలకేం తక్కువ లేదు. ఏ కథ వినిపించుకోను. వెళ్ళండి ఇక్కడి నుంచి. చూసింది చాలు. పదండి లోపలికి. ఏ కథ వినిపించుకోను. వెళ్ళండి ఇక్కడి నుంచి. నన్నే కొడతారా? కొట్టక నువ్వు రాక్షసులా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? ఎవరే దరిద్రం? నువ్వు దరిద్రం, నీ బుద్ధి దరిద్రం. అయినా రుక్మిణి ఇక్కడ స్థానం ఆశించి రాలేదు. అరే, తను చెప్పేది అనుకుండా నెట్టి పారేస్తావా? తన రక్తం కళ్ళ చూస్తావా? అసలు నువ్వు ఆడదానివేనా? వసంత, రుక్మిణి ఎంగిలి నువ్వు అనుభవిస్తున్నావు. తన భిక్ష మీద నువ్వు బతుకుతున్నావు. ఇందాక తను చెప్పింది విన్నావుగా. తనకి యాచించే బుద్ధి లేదు. చాలా ఆపండి. వాళ్ళ బుద్ధి ఏం తెలుసని అంతలా సమర్థించి మాట్లాడుతున్నారు? 20 ఏళ్లుగా కలిసి ఉంటున్నాం. నాకంటే మీకు అదే ఎక్కువైపోయిందా? వాళ్ళ దుర్బుద్ధి గమనించాను. అందుకే బయట నుంచే బయటికి గెంటేశాను. లోపలికి రానిస్తే నేను బయటికి వెళ్లాల్సి వచ్చేది. 20 ఏళ్లు గడిచినా దాన్ని మర్చిపోలేదా? అంతలా ప్రేమ పొంగుకొచ్చేసింది. అంతా నీ ఊహ. అయినా తనకు అవకాశం ఇస్తే తెలిసేదిగా. ఏంటి తెలిసేది? ఎప్పుడో పోయిందిగా. ఇప్పుడు వెతుక్కుంటూ వస్తేనే అర్థమైంది. ఇంకా వినాల్సిన అవసరం ఏంటి? సవతుల భయం సంసారం చేస్తున్న నాకు తెలుస్తుంది. తాగి ఊగే మీకేం తెలుస్తుంది?
ఉన్నది ఎప్పుడు నచ్చదు, విలువుండదు. దాంతో ఒక్క నిమిషం మాట్లాడినిస్తే ఒకరి కన్నీళ్ళు ఒకళ్ళు తుడుచుకుంటూ నాకు కన్నీళ్లు మిగుల్చుతారు. ఏమరుపాటుగా ఉంటే వెన్నుపోటు పొడుస్తారు. తప్పుగా మాట్లాడుతున్నావు. నేనెప్పుడు తప్పు కాదు. దాన్ని పో అన్నానని మీరు నన్ను కొట్టడం తప్పు. దాని మీద ఇంకా మోజుందని ఈ చెంప దెబ్బే చెప్తుంది. వదిలేస్తే నా బతుకు నరకమయ్యేది. అందుకే ఇప్పుడే చెప్తున్నాను, తరువాత నన్ను అనద్దు. అది మళ్ళీ తారసపడినా తలెత్తి చూడొద్దు. తెగబడి పలకరించినా బదులు చెప్పొద్దు. కాళ్ల మీద పడి వేడుకున్నా తిరిగి ఇంట్లోకి తెచ్చిపెట్టొద్దు. వీటిలో వేటికి భిన్నంగా జరిగిన మీ కుటుంబం మొత్తాన్ని నేను చచ్చే ముందు జైలు పాలు చేస్తాను. నీ చిచ్చి, నువ్వు మూర్ఖత్వానికి పరాకాష్టం. పాపం రుక్మిణి ఇన్నేళ్ల తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలియదు. నువ్వు అన్నట్టుగా తన ఇంట్లో స్థానమే ఆశించి వచ్చుంటే అలా మౌనంగా వెళ్ళిపోయి ఉండేది కాదు. అయినా తనేం ఇక్కడి నుంచి కావాలని వెళ్ళిపోలేదు. మేమే పంపించేశాం. నా జీవితంలో మరో స్త్రీకి ప్రవేశం లేదు. నా మనసులోని స్థానం ఎప్పటికీ మారదు. ఇంట్లో స్థానం ఇవ్వకపోయినా ఈ ఇంటి పని మనిషిగా బ్రతికేస్తాను. మీ మనసులో నాకున్న స్థానాన్ని అలాగే ఉండనివ్వండి. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను వదిలేసిన దాన్ని నువ్వు ఆశపడ్డావు, వారు ఆశపడ్డారు. నేను అనవసరం అని వెళ్ళిపోయాను. అడుగు ఇటు పడిందో మీ ఇద్దరిని చంపనైనా చంపుతాను, లేదా నేనైనా చస్తాను. ఎన్నేళ్లైనా ఈ ఇంట్లో హక్కు మొదట రుక్మిణికే ఉంది. ఉంటే దాని కొంగు పట్టుకుని వెళ్ళలేకపోయారా? ఎవరి హక్కులేంటో తెలిసొచ్చేలా చేసేదాన్ని. అదో నిస్వార్థపరురాలు, మీరో త్యాగవంతులు. అంతలా ఫీల్ అయిపోతున్నారు? గతం గుర్తుకొచ్చిందా? మధుర క్షణాలు మళ్ళీ. వసంత, ఎందుకు అరుస్తున్నారు? ఉన్న మాటంటే ఉలుకెక్కువ అంటారు. మీ ఆవేశమే చెప్తుంది మీరేంటో అదేంటో. నువ్వు మారవే, నువ్వు మారవు.
అమ్మా పద్మావతి, ఎలా ఉందమ్మా? కాస్త తలనొప్పిగా ఉంది అత్తయ్య. తలనొప్పా? ఏం కాదులే, తగ్గిపోతుంది. అత్తయ్య, అసలు నేను ఎక్కడున్నానేంటి? ఏం లేదమ్మా, ఇంటికి వస్తూ వస్తూ దారిలో కళ్ళు తిరిగి పడిపోతే ఆ మోహిని వాళ్ళ ఆయన ఇంటికి తీసుకొచ్చాడు. అవునవును, మత్తు తలకెక్కితే కళ్ళు తిరగడాలు, తలనొప్పులు మామూలేగా. పద్మావతి, పద్మావతి ఆగు. అంతే కదా పద్మావతి. రేయ్, నువ్వు నోరు మూసుకొని ఉంటావా? లేకపోతే మోడ మీద ఒకటిమ్మంటావా? ఎండలు మండిపోతుంటే వడగాలికి స్పృహ తప్పి పడిపోతే అయ్యో పాపమని లేకుండా ఏదేదో వాగుతున్నావేంట్రా? అయినా తీసుకొచ్చిన మనిషి వివరంగా చెప్పాడు కదా. ఉండమ్మా, కాస్త మజ్జిగ తీసుకొస్తాను. తీసుకో పద్మావతి. అత్తయ్య, ఇక నేను ఇంటికి వెళ్తాను అత్తయ్య. కాసేపు ఉండమ్మా. అయినా ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? మీ అమ్మ బమ్మి కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారు? నువ్వింకా రాలేదని నీకోసమనే వెళ్లారు. నేను ఇక్కడే ఉన్నానని చెప్పలేదా? తమరు పీకల దాకా తప్పదాగున్నారు కదా, అందుకని చెప్పలేదులే. నేను తాగడం ఏంటి? వాడి మాటలేం పట్టించుకోకమ్మా, ఏదో నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటాడు. వడదెబ్బ తగిలింది కదా, మజ్జిగ తాగించానని అలా అంటున్నాడు, అంతే. సరే అత్తయ్య, అమ్మ బమ్మి వచ్చే లోపు నేను ఇంట్లో ఉండాలి, లేకపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది. నేను వెళ్తాను. పద్మావతి, పర్లేదు ఉండు అత్తయ్య. పద్మావతి, ఉండమ్మా. పర్లేదు అత్తయ్య, నేను వెళ్తాను. ముదనష్టపు మనుషులు, రాక్షస తత్వాలు, ఇంకా వాళ్ళు మారలేదు. మనమేమన్నా వాళ్ళని మణులు అడిగామా, మాణిక్యాలు అడిగామా, ఆస్తులు అడిగామా, ఐశ్వర్యాలు అడిగామా? బిడ్డ కోసం వెళితే గుడ్డును తరిగినట్టు తరుగుతారా? వాళ్ళ చేతులు విరిగిపోను, వాళ్ళ నోళ్ళు పడిపోను. అమ్మా, అమ్మ పద్మావతి, వచ్చేసావా తల్లి? రాత్రి నువ్వు ఇంటికి రాకపోయేసరికి నేనెంత భయపడ్డానో తెలుసా? అమ్మా, ఏంటమ్మా ఈ దెబ్బ? ఇలా రక్తం వస్తుందేంటి? ఏంటంటే ఏం చెప్పనే? ఏం చెప్పుకుంటాం, ఎలా చెప్పుకుంటాం? బామ్మ, ఎందుకు ప్రతిదానికి అలా నోరు పారేసుకుంటావు? ఏమైందమ్మా? ఏమైందంటే చెప్పరేంటి? తమరింత పొద్దుపోయినా రాలేదని వెతుక్కుంటూ వెళ్ళాం. దారిలో ఎదుర్రాయి తగిలి బొక్కబోర్లా పడింది. లేచిన వేళ మంచిదైంది, లేకపోతే ఏ కడతకో తగిలి ఉంటే ఎంత నష్టం జరిగి ఉండేది? నువ్వు లేనిపోనివి మాట్లాడి దీన్ని కంగారు పెట్టుకో. నేను కంగారు పడ్డమేమిటి? ఇది పెందలాడే వస్తే మనం కంగారు పడి వెళ్లేవాళ్ళం కాదు కదా. కంగారు ఎందుకమ్మా? ఒక గంట అటు ఇటు వచ్చేస్తాగా. అయినా నేనేమైనా చిన్నపిల్లనా? చిన్నపిల్లవు కావనే మా భయం. చిన్నపిల్లవే తల్లి, నువ్వు ఎప్పటికీ నాకు చిన్నపిల్లవే బంగారం. ఎందుకే బాధపడతావు?
నీకు దెబ్బ తగిలితే నేను తట్టుకోలేనమ్మా. చూడు ఎంత దెబ్బ తగిలిందో, ఎలా రక్తం కారుతుందో. ఉండు, నేను దాన్ని కట్టుకొడతాను. ఊరుకో తల్లి, చిన్నదెబ్బేగా. అంత పసుపు రాస్తే తగ్గిపోతుంది. దానికే కట్లు బ్యాండేజీలు ఏం అవసరం లేదులే. అమ్మా, నీకేం జరిగినా నేను భరించలేను. ముందు నువ్వు కూర్చో. అబ్బా ఊరుకోవే, చిన్నదెబ్బేగా. నువ్వు కూర్చో పద్మావతి. కూర్చో అమ్మా. ఏం కాదని చెప్తున్నానుగా. అమ్మా నువ్వు ఊరికే ఉండు. కొంచెం నొప్పిగా ఉంటుంది. ఈ బాధలు భరించడాలు లేకుండా ఉండాలంటే కొంచెం పెద్దలాడే ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది కదే. అలా ఎలా కుదురుతుంది? ఫ్రెండ్స్, పార్టీలు ఎన్నుంటాయి. నువ్వు నోర్ముయిరా. దీనికి ఫ్రెండ్స్ తిరుగుళ్ళు ఏమీ లేవురా. ఏదో ఎండ దెబ్బ తగలటం వల్ల. ఎండదబ్బా, పద్మావతికి ఏమైంది వదినా? ఇది ఆలస్యంగా రావటానికి వడదెబ్బే కారణం రుక్మిణి. ఇది ఇంటికి వస్తూ వస్తూ దారిలో వడదెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయిందంట. అలాగా? మరిందాకటి నుంచి ఈ విషయం చెప్పలేదేంటే? కంగారేం లేదు, బాగా మజ్జిగ తాగించాలి. అవునవును, తాగడంలో ఇది ఫస్ట్, తాగించడంలో మా అమ్మ ఫస్ట్. ఏమంటున్నావు వాసు? పడని వాళ్ళు 10 రకాలుగా వాగుతారు. వీడొక పైత్యపు సన్నాసి. వీడు వాగుడు మీరేం పట్టించుకోకండి. అర్థం పర్థం లేని వాగుడు వాగుతాడు. మరి ఇంటెదురుగా ఆయన చూశాడు. పాపం ఇంటికి తీసుకెళ్లి మందులవి వేసి మజ్జిగ తాగించి ఇంటికి తీసుకొచ్చి దింపి వెళ్ళాడు. ఎవరో మనసున్న మహారాజులా ఉన్నారు. నా బిడ్డని కాపాడారు. ఆ మహానుభావుడికి చేతులెత్తి దండం పెట్టాలి. కనిపించినప్పుడు పెడదువు గాని. పద్మా, కొంచెం ఆ దెబ్బల సంగ చూడమ్మా. రుక్మిణి, వస్తాను, జాగ్రత్త. అమ్మా, ఇంకెప్పుడు నా కోసం ఇలా వెతుక్కుంటూ రావద్దమ్మా. నువ్వు పెందలాడే వస్తే వెతుకులాట ఎందుకుంటుంది? సారీ అమ్మా, ఇంకెప్పుడు లేట్గా రాను. అడవి చుక్కను, ఒసే రాములక్కను. నీ కాళ్ళు పట్టుకుంటానక్క. నన్ను నా ఫ్రెండ్ని వదిలే అక్క, ప్లీజ్. ఎవరు అడుగు ముందుకు వేయద్దు. ఏమే, ఇందాకటి నుంచి బ్రతిమాలుతూ ఉంటే భారీ డైలాగులతో బెదిరిస్తావా? నువ్వు ఓసై రాములమ్మవైతే నేను ఒరిజినల్ విలన్ని. నీలాంటి అక్కల తొక్కలు తీసి కాకులకు గదలకు వేసిన చరిత్ర నాది. ఆ గన్లో బుల్లెట్లుండవే. అరే ఎర్రన్నా బుర్రన్నా జక్కన్నా మక్కన్నా అందరూ గుమికూడండ్రా, దీన్ని కొట్టండ్రా. ఇది మోసం. ఇందులో బుల్లెట్లు పెట్టుకోవాలి కదా. ఏంటి టీవీ సీరియల్ చూస్తున్నారా? జీ తెలుగు సీరియల్స్ చాలా బాగుంటాయి తెలుసా? నాకేం తెలుసు, నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఆఫీసులో టీవీ ఉంది కదే. మర్చిపోయానులే. అసలు ఏ సీరియల్స్ వస్తున్నాయో చెప్పు. 12:30కి గంగమ్మంగతో మొదలవుతుంది. 1 గంటకేమో రక్త సంబంధం. 1:30కి గుండమ్మ కదా. 2 గంటలకి బంగారు గాజులు. 2:30కి నా కోడలు బంగారం. 3 గంటలకి మీనాచి. 3:30కి మంగమ్మ గారి మనవరాలు. 4 గంటలకి వరుదిని పరిణయం. మరే
6:30కి అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు 7 గంటలకి నిన్నే పెళ్ళాడతా 7:30కి మీనాక్షి 8 గంటలకి ప్రేమ 8:30కి మాటే మంత్రం 9 గంటలకి కళ్యాణ వైభోగం 9:30కి ముత్యాల ముగ్గు 10 గంటలకి సూర్యవంశం ఇంకా ఆపుతారా